ఎంత మాట అన్నావురా నాయనా. లేకపోతే ఏంటమ్మా, నాకు సపోర్ట్గా ఉండాల్సిన మీరందరూ కట్టగట్టుకొని ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉంటే నేను ఎలా పని చేయగలను? ఈ కంపెనీ నువ్వే రన్ చేసుకోమ్మా. నేనుంటే నంబర్ 1 పొజిషన్లో ఉండాలి. లేదనుకునేటట్టు అయితే నాకే పొజిషన్ అక్కర్లేదు. ఒరే నాయనా, నువ్వు లేకపోతే ఈ కంపెనీ నేనెలా రన్ చేస్తానురా? రూప లేకపోతే నేను కూడా కంపెనీని రన్ చేయలేనని చెప్తున్నాను కదమ్మా. తను క్రియేటివ్ పరంగా మన కంపెనీకి చాలా ఉపయోగపడుతుంది. నన్ను గెలిపించాలి అన్న తపన రూపుకున్నంత మాత్రం కూడా మీకు లేదమ్మా. మరో 3 రోజుల్లో ఫ్యాషన్ షో ఉంది. రూప లేకుండా మన కంపెనీ ఫ్యాషన్ షోలో పాల్గొనడం ఇంపాసిబుల్. ఎందుకంటే ఆ డిజైన్స్ తనే చేయాలి, ఆ డిజైన్స్ని తనే రెడీ చేయాలి. ఆ డిజైన్ వేర్ని ఫ్యాషన్ షోలో ప్రజెంట్ చేస్తే అప్పుడు మన కంపెనీ నంబర్ 1 పొజిషన్కి వెళ్తుంది. ఇంకొద్దులే అమ్మా, నాకు కూడా ఈ ఫ్యాషన్ షోలో పాల్గొనాలని లేదు. ఫ్యాషన్ షోలో పాల్గొనడం కన్నా అసలు పాల్గొనలేదన్న ఫీలింగే బాగుంది. ఒరే నాయనా, అలాగా మాట్లాడకు. నువ్వు ఓడిపోవడం ఏంటి? నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. ఎప్పుడైతే మన కంపెనీ కోసం పనిచేస్తున్న రూపాన్ని నువ్వు నా కళ్ళ ముందే వెళ్ళిపోమన్నావో అప్పుడే ఓడిపోయానమ్మా. అది నీకు కూడా ఇష్టమే కదా. పోనీలే అమ్మా, కనీసం అమ్మని కష్టపెట్టని కొడుగ్గానైనా గెలిచిన వాడిని అవుతాను. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలనమ్మా, ఈ ఫ్యాషన్ షోలో మనం పార్టిసిపేట్ చేయకపోతే మన కంపెనీ లాస్లోకి వెళ్ళిపోతుంది. మనం రోడ్డు మీద పడ్డా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పర్లేదమ్మా, అయినా పర్లేదు. పడిపోవడం లేవడం నాకు అలవాటైపోయింది. మళ్ళీ దుబాయ్కి వెళ్తాను, సంపాదించుకొస్తాను. వద్దురా నాయనా, నువ్వు మా కోసం మన కుటుంబం కోసం పడ్డ కష్టం చాలరా నాయనా. నువ్వు గెలవడానికి రూప అవసరం అనుకుంటే తన్నిక్కడే ఉండి పని చేసుకోమని చెప్పు. ఆ మాట చెప్పాల్సిందే నేను కాదమ్మా, నువ్వు. రూప ఉంటేనే ఈ ఫ్యాషన్ షోలో మన కంపెనీ నెంబర్ 1 పొజిషన్కి చేరుకుంటుంది. అలాగేరా నాయన, నేనే చెప్తాను. చూడు రూపా, నేను కేవలం నువ్వు రాజుతో కలిసి పనిచేయడానికి మాత్రమే పిలుస్తున్నాను. కాదనకు. రాజు గెలవాలి అంటే నువ్వు ఉండాలి అంటున్నాడు. ఆడి గెలుపు కోసమైనా నువ్వు ఈ పని చెయ్యాలి. నాయనా రాజు, రూప ఒప్పుకుంది. మీ ఇద్దరు కలిసి పనిచేయడానికి నేను కూడా ఒప్పుకుంటున్నాను. కానీ అది ఫ్యాషన్ షో వరకే. ఆ తర్వాత ఇలాంటి నైట్ మీటింగ్లు అంటే నేను అస్సలు ఊరుకోను. అమ్మ శ్వేత, ఫ్యాషన్ షో మరో 3-4 రోజుల్లో ముగిసిపోతుంది. ఈ 3 రోజులు గడిచిపోతే మన కంపెనీ నంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. ఆ గౌరవం రేపు పెళ్ళయ్యాక నీకు కూడా దక్కుతుందమ్మా. అందుకే ఒప్పుకున్నాను. సరే అత్తయ్య, రాజు ఎప్పుడు నెంబర్ 1గా ఉండాలి. రాజు గెలుపు కోసం నేను ఒప్పుకుంటున్నాను. చిచ్చు పెట్టాను.
మంటలు రేగుతాయనుకుంటే వానొచ్చి చల్లగా అయిపోయినట్టు అందరు ఇట్లా చల్లబడిపోయారేంది. చిచి. బట్ నాదొక కండిషన్. ఇది మళ్ళీ లిటిగేషన్ ఏదో పెట్టినట్టుంది. రూప డిజైన్ చేసిన డిజైనర్ వేర్ని నేను వేసుకుంటాను. ఆర్ఆర్ కంపెనీ నుండి మోడల్గా నేను పార్టిసిపేట్ చేస్తాను. ఎలాగో సీఎం కూతుర్ను కాబట్టి కంపెనీకి ప్లస్ అవుతుంది. సరే అమ్మా, ఆ డ్రెస్సులు నువ్వే వేసుకో, నువ్వే మోడల్గా పార్టిసిపేట్ చెయ్యి. ఫ్యాషన్ షో అయిపోయే వరకు నేను కూడా మీతోనే ట్రావెల్ అవుతాను. నాకు తెలిసిన ఇన్పుట్స్ నేను కూడా ఇస్తాను. శుభం, నువ్వుంటే ఇంకా మంచిది. ఎవరేం చేసినా కంపెనీ మాత్రం గెలవాలి. సరే సరే, ఇంకా పని చూసుకోండి. శ్వేత, చెప్పుడు మాటలు వినడం కాదు, అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడం అయినా నేర్చుకో. అయిందేదో అయిపోయిందిరా, ఇంకా పని చూసుకోండి. రేణుకా, ఒకసారి నువ్వు నాతో రా. ఏందత్తా? రా చెప్తాను. నిజం చెప్పు రేణుక, శ్వేతకి ఈ విషయం చెప్పింది నువ్వే కదా? అంటే అత్త అది తను ఈ నాటకాలు నా దగ్గర ఆడమాక. ఇలాంటివి ఏమైనా చూసినప్పుడు నాకు చెప్పావనుకో, ఆ సమస్యని నేను పరిష్కరిస్తాను కదా. ఇప్పుడు చూడు, ఆ శ్వేత అంత రచ్చ చేసిందో. మరి ఏం చేయమంటావు అత్త? లాస్ట్ టైం కూడా బయట తిరుగుతురని చూసి చెప్పినప్పుడు నువ్వేమన్నావు? నన్నే తిట్టినవా? అందుకే ఏం చేయాలో తెలియక ఆ శ్వేతకు చెప్పిన. ఇట్లా జరుగుతుందని నిజంగా నాకు తెలియదత్తా. సరే, ఇట్లాంటిది మళ్ళీ ఏదైనా జరిగితే నాకు చెప్పు, సరేనా? గట్నే అత్త. విజయాంబిక గారు, మీ రూప మీ ఇంట్లో లేదు. గా ముచ్చట మీకు తెలుసా? రూప నిద్రపోతుందక్క. ఇంకొకసారి గనక ఇలా డిస్టర్బ్ చేయాలని చూస్తే మాత్రం తల్లి కొడుకులిద్దరిని బయటికి పంపించి లాక్ చేయాల్సి ఉంటుంది. రూప ఇప్పుడు ఇక్కడే ఈ ఆఫీస్లోనే నా ఎదురుగానే ఉంది. రేణుక కళ్ళ ముందు రూప ఉండడం నిజమైతే ఇంట్లో రూప ఉందనడం అబద్ధం. కానీ అది ఎలా సాధ్యమో అర్థం కావట్లేదు. ఈ ఆలోచనలతో రాత్రంతా నిద్ర కూడా సరిగా పట్టలేదు. అమ్మ మందారం, రాత్రి రూప ప్లేస్లో రూపలా పడుకుంది నువ్వా? నైట్ దీపక్ చెప్పినప్పుడు నేను నమ్మలేదు. రాత్రంతే కవర్ చేయగలిగావు. ఇప్పుడెలా కవర్ చేస్తావో నేను చూస్తాను. దీపక్, దీపక్, రూపని అర్జెంటుగా బుక్ చేసే అవకాశం వచ్చింది. నువ్వు లేచి హాల్లోకి రారా. ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? అవును దీపక్, రాత్రి నేను చూసినప్పుడు లేని రూప మీ మావయ్య చూసేసరికి ఉంది. ఇప్పుడు ఆ రూమ్లో రూప లేదు. మళ్ళీ మీ మావయ్య వచ్చేలోపు ఆ రూమ్లోకి ఎవరూ వెళ్లకుండా చూడు. రా, ఇక్కడే ఉండు. తమ్ముడు, ఏంటక్క ఇంత పొద్దున్నే? నైట్ ఇంట్లో రూప లేదు అని చెప్పాను కదా. పొద్దున్నే మళ్ళీ రూప మీద పడ్డావాక? అది కాదు తమ్ముడు, రాత్రి రూప ప్లేస్లో ఉన్నది రూప కాదు, మందారం. ఇప్పుడు మందారం రూప గదిలోకి వెళ్ళటం నేను చూశాను. కావాలంటే నువ్వు చూద్దు. రా తమ్ముడు. అక్క, నువ్వు అనవసరంగా రూప గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు. రూప ఇక్కడ కాకపోతే ఎక్కడికి వెళ్తుంది? అదే కదా నేను చెప్తోంది. చూద్దుగన్రా, రా. చూడు, నేను చెప్పాను కదా తమ్ముడు, రూప లేదు అని.
ఏంటక్క నువ్వు గదిలో లేకపోతే ఇంట్లో ఎక్కడ ఉంటుంది? వెళ్ళి చూద్దాం పదండి. రూపా, రూపా. ఈరోజు నా బిడ్డ భవిష్యత్తుకి బంగారు బాట వేస్తానని చెప్పాను. అందుకేనేమో ఉదయాన్నే లేచి నా కోరిక నెరవేరాలని పూజ చేస్తున్నట్టుంది రూపా. అక్క, అదిగో రూప కనిపించిందా? మళ్ళీ అక్కడ ఉంది రూప కాదు మందారం అని చెప్తావేమో. సరిగ్గా చూడు. మమ్మీ, మాకి నీ మీద అంతో ఎంతో నమ్మకం ఉండేది. ఇప్పుడు అది కూడా పోయింది. ఇక మీదట మనం ఏం చెప్పినా నమ్మడం. మామయ్య దృష్టిలో మనిద్దరం వెదవలం అయ్యాం. పద. అమ్మాయి గారు ఇంకా ఇంటికి రాలేదేంటి? నైటే వచ్చేస్తానని చెప్పారు. తెల్లారిపోయింది కూడా. ఇప్పుడు అత్తయ్య కాఫీ అడుగుతారు. నేను ఇక్కడే ఉంటే దొరికిపోయే ఛాన్స్ ఉంది. అమ్మాయి గారి ప్లేస్లో నేనున్నట్టు పెద్దయ్య గారికి తెలిసిందంటే నన్ను క్షమించరు. అసలు ముందు అమ్మాయి గారు ఎక్కడున్నారో కనుక్కోవాలి. చెప్పు మందారం. అమ్మాయి గారు ఇంకా రాలేదేంటి? ఎక్కడున్నారు? నేను కొంచెంసేపట్లో వచ్చేస్తాను. అప్పట్లోగా ఎలాగో అలా మేనేజ్ చేయవా ప్లీజ్. త్వరగా రండి అమ్మాయి గారు. మందారం, కాఫీ తీసుకురా. ముందు వెళ్ళి ఈ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, లేదంటే నేను దొరికిపోతాను. థ్యాంక్స్ మందారం, పెద్ద ప్రమాదం నుండి కాపాడావు. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడం నా బాధ్యత అమ్మాయి గారు. రూపని కాపాడడం మందారం ప్లానే. రాత్రి రూప ఇంట్లో లేదు అన్న నా అనుమానం నిజమైంది. నన్నే ఎదవం చేశారు. దొరకకుండా ఎక్కడికి పోతారో నేను చూస్తాను. రే రాహుల్, ఏంట్రా సడన్ కాల్? నేను సడన్గా గుర్తొచ్చానా? నిన్ను మర్చిపోతేనే కదరా గుర్తు చేసుకోవడానికి. భారతి, ఇప్పుడు ఇంత సడన్గా ఇండియాకి ఎందుకు వెళ్తున్నావు? మన రాహుల్ జాతకం ప్రకారం వాడు మొదట పెళ్లి చేసుకునే అమ్మాయి చనిపోతుందని చెప్పాను కదండి. అవును. అందుకే ఇండియా నుంచి ఒక సంబంధం వచ్చింది. ఆ అమ్మాయిని చూసుకోవడానికి వెళ్తున్నాం. చనిపోయే అమ్మాయి కోసం ఇండియాకి వెళ్తున్నామా? ఆ విషయం ఆ అమ్మాయికి తెలుసా? తెలీదు. పోనీ మన రాహుల్కి తెలుసా? తెలీదు.
కానీ ఆ అమ్మాయికి ఇది రెండో పెళ్లి. తనకి ఆల్రెడీ పెళ్ళైపోయి ఇంట్లో ఒంటరిగా ఉంటుందంట. కనీసం ఈ విషయమైనా మన రాహుల్కి తెలుసా? తెలీదండి. అన్ని విషయాలు అమ్మాయి వాళ్ళ నాన్నగారితో మాట్లాడాను. ఆ అమ్మాయికి పెళ్ళైన విషయం రాహుల్కి తెలియకూడదు అని చెప్పాను. అలాగే మన రాహుల్ జాతకం గురించి కూడా వాళ్ళకి తెలియకూడదు. పాపం కదా భారతి. ఆ అమ్మాయి రాతలో ఎలా రాసుంటే అలా జరుగుతుంది. మనమేం చేయగలం? పదండి బయలుదేద్దాం. నానా, ఫ్లైట్ టైం అవుతుంది, బయలుదేద్దామా? రాజు, మేము స్టార్ట్ అవుతున్నాం. ఇండియాలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్. పదండి. పదండి. అక్క, పింకీ అక్క. ఏంటి పింకీ, సడన్ సర్ప్రైజ్? ఎలా ఉన్నావు? నేను బాగున్నానక్క, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. పింకీ, నువ్వు వస్తానని మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. చెప్తే నేను తీసుకొచ్చి ఉండేవాడిని కదమ్మా. నేనే రమ్మన్నాను చంద్ర. పెద్దనా, ఏమ్మా పింకీ, ఎలా ఉన్నావు? ప్రయాణం అంతా బాగా జరిగిందా? సూపర్ పెద్దనా. నానా, ఇవాళ ఏంటి స్పెషల్? నన్ను ఇంట్లోనే ఉండమన్నారు, పింకీని ఇంటికి పిలిపించారు. అవునన్నయ్య, నన్ను కూడా ఈరోజు సెలవు పెట్టమన్నారు. చెప్తాను. ఏమైంది నాన్నా? రూపా, పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని. అలాగే తల్లిదండ్రులు బాగున్నప్పుడే పిల్లల భవిష్యత్తుకి బంగారు బాట వెయ్యాలి. లేదంటే పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. అందుకేనమ్మా, నేను బాగున్నప్పుడే నీ భవిష్యత్తుకి బంగారు బాట వెయ్యాలని నేను అనుకున్నాను. నీకు పెళ్లి చేయాలనే నిర్ణయం తీసుకున్నాను. అదేంటి నాన్న అలా అంటున్నారు? కనీసం నాతో ఒక్క మాటైనా చెప్పకుండా పెళ్ళేంటి నాన్న? బాధ్యతలనేవి చెప్పి చేసేవి కాదు కదమ్మా. నీ జీవితం ఇలా అయిపోవడానికి ప్రధాన కారణం నేనేనని నా అంతరాత్మ చెప్తూనే ఉంటుంది. అందుకే నీకొక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలనుకున్నాను. ఎప్పటికప్పుడు మంచి సంబంధం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను. చాలా సంబంధాలు వచ్చాయి, కానీ వాటిలో నీ బంగారు భవిష్యత్తు నాకు ఎక్కడా కనిపించలేదమ్మా. ఇంతకాలానికి ఎలాంటి అబ్బాయి చేతిలో నిన్ను పెట్టాలని కలలు కన్నానో అలాంటి అబ్బాయే దొరికాడు. మన అదృష్టం కొద్దీ ఆ అబ్బాయికి మన ఫ్యామిలీతో పాటు నువ్వు కూడా బాగా నచ్చావమ్మా రూపా. ఇది నా ఫ్యామిలీ అంతా ఆనందించదగ్గ రోజు కాబట్టి అందరూ ఇంట్లో ఉండాలని భావించి పింకీని రమ్మన్నాను. అందరినీ ఇంట్లోనే ఉండమన్నాను. రూపా, అబ్బాయి వాళ్ళు వచ్చే టైం అవుతుంది, నువ్వు వెళ్ళి రెడీ అవ్వమ్మా. ఇదిగో మాటల్లో తనే చేశాడు. హలో బాబు. ఆ రాజుగాడు కట్టిన తాళిని తీయనని కంకణం కట్టుకుంది పాపం. ఇప్పుడు ఎలా తీయదో చూడాలి. నాన్న పరువు కోసం తాళిని తెంచుకుంటుందో, ఆ రాజుగాడి ప్రేమ కోసం తాళిని ఉంచుకుంటుందో చూడాలి. నా బంగారు భవిష్యత్తు
ఎక్కడో దుబాయ్లో లేదు నాన్న, ఇక్కడే నా పక్కనే ఉంది. అలాగే బాబు. అమ్మ రూపా, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతకాలం ఎన్నో వేల ప్రశ్నలతో చూసే కళ్ళకి నేను సమాధానం చెప్పలేక బయటికి వెళ్ళడమే మానేశాను. ఇప్పుడు ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది.